ఇచ్చారు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ వార్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ ది టెర్రర్ అని కూడా చెప్పారు. మోదీ ప్రసంగం మీద అప్పుడే వార్ పాలిటిక్స్ కూడా స్టార్ట్ అయిపోయి లెఫ్ట్ పార్టీస్ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా ట్రంప్ ఏం చెప్తూ ఉన్నారు అంటే ఈ యుద్ధాన్ని నేనే ఆపాను, ఈ టారిఫ్ల బూచి చెప్పి ట్రేడ్ బూచి చూపి నేను ఆపగలిగాను, క్రెడిట్ నాదే అంటూ ట్రంప్ చెప్తూ ఉంటే మరి మోదీ తన ప్రసంగంలో ఎక్కడ కూడా ట్రంప్ పేరు ఎత్తలేదు, అమెరికా పేరు ప్రస్తావించలేదు. ఇదే ఇప్పుడు ప్రతిపక్షాల విమర్శలకు కారణం. ఏమంటారు? ఇది ఒక డిప్లొమసీ. ప్రధానమంత్రి ఒక అత్యున్నతమైన నేత. ప్రతి విషయం ఆయన నోటితో వినాలని మనం ప్రయత్నం చేయకూడదు, అస్సలు ప్రయత్నం చేయకూడదు. నిన్నే భారతదేశం చెప్తుంది. భారతదేశం బీజేపీ అధికార ప్రతినిధి బింబిత్ పాత్ర మాట్లాడుతూ ఆ విషయం మీద ప్రస్తావించారు, చాలా విషయాలు ప్రస్తావించారు. డీజీఎంఓలు చెబుతూ ఆ విషయాన్ని ప్రస్తావించారు. విక్రమ్ మిశ్రీ ప్రస్తావిస్తూ ఆ విషయాన్ని చెప్పారు. నిన్న ప్రధాని మోడీ నోట్లోంచి, అత్యున్నతమైన నాయకుడు నోట్లోంచే ప్రతిదీ వినాలని మనం ప్రయత్నం చేయకూడదు. కానీ అపోజిషన్ అడిగిన ప్రశ్నలో కూడా చాలా హేతుబద్ధత కూడా రేషనాలిటీ ఉందండి. భారతదేశం ఎలా చెప్పిందంటే, నిన్న ట్రంప్ గారు మళ్ళీ చెప్తున్నారు, నాకు నోబెల్ ఇచ్చేయండి, నాకు నోబెల్ ప్రైజ్ ఇచ్చేయండి, అణుయుద్ధాన్ని ఆపేసానని గొప్పలు చెప్పేస్తున్నారని. ఆయన అంటున్నారు, నేను వాణిజ్యం అనే పేరు చెప్పి భయపెట్టాను. వాణిజ్యాన్ని విదేశాంగ విధానంలో ఇంత వాడుకున్న నాయకుడు లేడు, జో బైడెన్ వాడలేదని ఆయన ప్రస్తావించుకున్నాడు. కానీ ఆయన వాణిజ్యం చాలా పెద్ద విషయమే. అది పాకిస్తాన్కి వాణిజ్యం కావాలి, భారతదేశ వాణిజ్యం అమెరికాకు అవసరం అంటే ఆయన చెప్పుకున్నది బూస్టింగ్ అర్థమైంది. రెండు, భారతదేశం కూడా చెప్పింది వాణిజ్యం అనే మాట, ట్రేడ్ అనే మాట అసలు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మనతో మాట్లాడినప్పుడు కానీ, ఆయన వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాట్లాడినప్పుడు కానీ అసలు వాణిజ్యం అనే ప్రస్తావన ఎక్కడ రాలేదు, అబ్జల్యూట్లు అని చెప్తుంది. అంటే నిన్న ట్రంప్ గారు చెప్పింది అక్కడ మనకి ప్రస్తావన అసలు సమస్య లేదు, మనం ఖండించేసాం. ఓకే, భారత్ ఎదురుదాడి చేసేసినట్టే. రెండు, ప్రధానమంత్రి గారు కూడా ఏ దేశ ప్రస్తావన చేయలేదు. ప్రధానమంత్రి గారు కూడా డైరెక్ట్గా ఒక మాట చెప్పారు, మనం చేసిన నాశనం చూసి, ఎయిర్ బేస్లు నాశనం చేసి, మన మిసైల్ పవర్లు అన్నీ చూసి ఇంకా మనం ఆ దేశాన్ని చంపేస్తామని భయమేసి వాళ్ళ డీజీఎంఓ మనకి ఫోన్ చేశారు. ఒక డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ పాకిస్తాన్ మనం ఫోన్ చేస్తే మనం అంగీకరించాం అంటూనే ఆయన చెప్పాడు. భారతదేశం నిన్న ఒక విషయం మర్చిపోకూడదు, మోడీ గారు చెప్పింది, బుద్ధ పూర్ణిమ 2569వ సంవత్సరం బుద్ధ పూర్ణిమ జరుపుకుంటున్నాం. ఆ బుద్ధ పూర్ణిమ సందర్భంగా కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడారు, బుద్ధుడిని మేము ప్రపంచానికి బుద్ధుడిని ఇచ్చాం, యోధుల్ని కాదు. అబ్బా, అద్భుతమైన వర్డ్. నిన్న ఖర్గే గారు కూడా ఈ మాట అన్నారు నిన్న కాల్బుర్గి కర్ణాటకలో మాట్లాడుతూ. అదేమన్నారంటే, మేము ప్రపంచానికి బుద్ధుడిని ఇచ్చాం, యోధుడిని కాదు. అంటే ఏంటంటే ప్రపంచానికి శాంతినిచ్చిన దేశం భారతదేశం, అంతేగాని యోధుల్లాగా యుద్ధాలు ఎవలే ప్రపంచంలో ఈ చరిత్ర ఎవరికీ లేదు అని దెప్పి పొడిచేశారు నిన్న ప్రపంచానికి సందేశం ఇచ్చారు, యోధులను కాదు యుద్ధమని. మేము మీరు శాంతి అనగానే మేము శాంతిని ప్రసాదించాం. శాంతి అంటే మేము లొంగిపోతామంటే లొంగిపోనోడిని చంపడం భారతీయ ధర్మం కాదు, రామధర్మం ఫాలో అయ్యే మోడీ గారికి అసలే కాదు. అందువల్ల మీరు డీజీఎంఓ కాళ్ళబేరానికి వచ్చినప్పుడు మేము వెంటనే అంగీకరించాం, ఎక్కువ టైం కూడా మేము తీసుకోలేదని చెప్తున్నారు. అంటే ఇక్కడ అమెరికా ప్రస్తావన ఇక్కడ ఉందని ప్రధాని చెప్పలేదు. అమెరికా మధ్యవర్తిత్వం కేవలం ఏదో మాట వరుసకి ఏదో ఉండుంటుంది కానీ జరగలేదని భారతదేశం చెప్తుంది. ఓన్లీ డీజీఎంఓలు మాట్లాడుకునే దీన్ని ద్వైపాక్షికంగా కాల్పుల విరమణ మళ్ళీ మాట్లాడుకుంటున్నారు, రిగో హాట్లైన్లో మాట్లాడుకుంటున్నారని భారతదేశం చెప్పింది. అండ్ నిన్న చాలా అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా ఈ మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్, స్వదేశీ పరిజ్ఞానంతో మనం మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థల సత్తా ప్రపంచానికి తెలిసింది అని చెప్పేసి. ఇప్పుడు S-400 సుదర్శన్ చక్రం అది రష్యా నుంచి తెచ్చుకున్నాం మనం, అలాగే కొన్ని దేశాల నుంచి కొన్ని